వెంకట మంత్రుల బృందం ఈ రోజు కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కొత్త ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు వద్దకే వెళ్లి అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని మంత్రులు నిర్ణయించారు. రీడిజైన్ నుంచి సాగులోకి వచ్చిన ఆయకట్టు వరకు అన్ని అంశాలను ఈ బృందం లోతుగా పరిశీలించనుంది. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి ఇంజనీర్లతో చర్చిస్తారు. ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేసి చేపట్టిన ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. 3 బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లను కూడా పిలవాలని ఆదేశించారు. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు పరిధిలోని చీఫ్ ఇంజనీర్లందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్ కుంగిపోవడంతో పియర్స్ దెబ్బతిన్నాయి. ఇది పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. ఇలా జరగడానికి ఉన్న అవకాశాలను అంశాల వారీగా పేర్కొన్నారు. నీటిని తొలగించిన తర్వాత బ్యారేజీ ఎగువ నుంచి దిగుకు సీపేజ్ ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్న అంశాలతో పాటు పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. అన్నారంలో ముందుగానే గుర్తించిన కొన్ని చర్యలు చేపట్టిన 3 బ్యారేజీల డిజైన్, నిర్మాణం ఒకటే కాబట్టి లోతుగా అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. రైట్, ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది మనం చూస్తున్నాం. దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. గాయత్రి, ఇటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ల పొంగుబాటుపై కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రాజెక్ట్ వద్ద ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రుల బృందం అంతా కూడా ఇటు ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు కూడా చేస్తారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన వివరాలతో పాటు ఇటు ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రస్తుత పరిస్థితి ఏందనే దానిపై కూడా దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే కాళేశ్వర ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్తు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మెయిన్ గా పవర్ పాయింట్ ప్రయత్నం అనంతరం కూడా ఇటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను కూడా సందర్శించి వాటిని పరిశీలించి ప్రస్తుత పరిస్థితి దానిపై కూడా ఒక ప్రజలకు వివరించే అందుకు కూడా సిద్ధమవుతుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి కూడా అందరికి కూడా సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఈఎన్సీ ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఉదయం 10 గంటలకు కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మెయిన్ గా అంటే 2018
డిసెంబర్ 23న కూడా ఇటు దీనికి సంబంధించి పిల్లర్ల నిర్మాణం కూడా జరిగింది. ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దాదాపుగా మొత్తం లక్ష్మీ బ్యారేజ్ లో 85 పిల్లర్లు ఉన్నాయి. ఇటు 85 గేట్లు ఉంటాయి. వీటిలో 7వ బ్లాక్ లోని 11 గేట్లలో 20వ నెంబర్ సంబంధించిన గేట్ పిల్లలంతా కూడా కుంగుబాటు జరిగింది. కుంగుబాటు జరగడంతో దాని పైన రోడ్డు కూడా అంటే ఇటు మహారాష్ట్ర తెలంగాణకు మధ్య వారధిగా ఉన్నటువంటి రోడ్డు కూడా కుంగిపోయింది. దీంతో అధికారులు కూడా గుర్తించి దానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై కూడా విచారణ కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇటు నేషనల్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ కూడా ఒక ప్రాథమిక నివేదన కూడా ఇవ్వడం జరిగింది. అంటే డ్యామ్ నిర్మాణంలోనే ఇటు లోపాలు జరిగాయి, ఇటు నిర్మాణం కూడా అసంబద్ధంగా జరిగినది కూడా పెద్ద ఎత్తున ఆరోపించాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ అప్పుడు ఉన్నటువంటి ఇటు బీజేపీ కానీ ఇటు నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇటు ప్రజల్లో కూడా ఇది ఇంజనీర్ల లోపంతోనే కట్టారు, దీనికి సంబంధించి కూడా ఎవరు బాధ్యత అనిపిస్తారని కూడా చర్చ జరిగింది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి పనులన్నీ కూడా ఇలాంటి సంస్థ కూడా చేసింది కాబట్టి దీనికి బాధ్యత కూడా వాళ్ళే చేయాలని కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. దీనిపై కూడా ఇటు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. మరోవైపు ఇటు అసెంబ్లీ సాక్షి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. నేపథ్యంలో ప్రస్తుతం అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకంటే గతంలో ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రాహుల్ గాంధీ తో పాటు అప్పుడు టీపీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వచ్చారు, వచ్చి డ్యామ్ లో పరిశీలించారు. కానీ అప్పుడు మొత్తం పోలీసు నిర్బంధాల మధ్య ఎవరిని కూడా డ్యామ్ లోపలికి పంపించలేదు. కానీ అక్కడ పరిస్థితి వాస్తవ పరిస్థితి జనాలకు తెలియజేయడానికే ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టీం అంతా కూడా ఇటు శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా డ్యామ్ ని పరిశీలించి సందర్శించి దానికి సంబంధించి లోపాలు ఎక్కడ జరిగాయి, దీనికి సంబంధించి నష్ట నివారణలు ఎవరు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఎలాంటి సంస్థ ఏ రకంగా ఈ యొక్క డిజైన్ చేసింది, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసిందో కూడా పూర్తి వివరాలు పబ్లిక్ కూడా తెలియజేస్తారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మరి ఉదయం 10 గంటలకు కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి నిర్మాణం సంబంధించి వ్యయాలు, ఆయకట్టు, శ్రీకర్ నాయకత్వ వివరాలు కూడా అన్ని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా పబ్లిక్ తెలియజేస్తారు. గాయత్రి, సతీష్, అసలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ పరిశీలన కానీ ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే రీడిజైన్ కానీ దానికి అయ్యే వ్యయం కానీ వీటిపైన చర్చిస్తారా? రీసెంట్ గా సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించబోతున్నారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఈ రీడిజైన్ సంబంధించి కూడా ఏం చేయాలనిపై కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనిలో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి పిల్లల కుంగుబాటుపై కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ నడిచింది. కాబట్టి దీనిపై ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ఇంజనీర్ల తప్పిదం వలన ఇదంతా జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ దీనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా పెద్ద ఎత్తున కూడా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకుందనేది కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపించారు. గతంలో ఇటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. అంటే ఇలా ధనదాహం వల్లనే యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో పిల్లలు 7వ బ్లాక్ లోని 20వ నెంబర్ పిల్లలు కూడా కుంగుబాయి. దీంతో 19-21 పిల్లలకు కూడా ఆ యొక్క తీవ్రత కూడా వచ్చింది. కాబట్టి దీనిపై మరి రీడిజైనింగ్ పై ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇది యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా ఇది గోదావరి నదిపై నిర్మించారు కాబట్టి అక్కడ వరద ప్రవాహం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో అది రీడిజైనింగ్ చేయడం కూడా కష్టం అవుతుంది. అదంతా కూడా సమ్మర్ లో చేయాల్సిన పనులు కాబట్టి దీనిపై కూడా ఎట్లా వెళ్ళాలపై కూడా ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై పవర్ ప్రజెంటేషన్ ఇస్తారు. అంటే ప్రస్తుతం అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 15 రోజుల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అర్పించింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు పబ్లిక్ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టీం ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఎందుకంటే ఇక్కడ డ్యామ్ సంబంధించి ఎవరు కూడా ఇంతవరకు లోపలికి రాలేదు. అక్కడ ఏం జరిగింది అంటే ఓన్లీ ఇంజనీర్లు పరిశీలించి ఇచ్చిన నివేదిక కానీ ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పటి వరకు అయితే విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో అంటే ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలుకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ యొక్క ప్రాజెక్టు పరిస్థితి ఏంది, ఎందుకంటే ఆ పిల్లర్ 20వ నెంబర్ కుంగుబాటు వల్ల ఎంత తీవ్ర నష్టం జరుగుతుంది, దానికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు, మరి ఎలాంటి సంస్థ కూడా ఇప్పటికే చేతులెత్తేసింది. తాము ఇప్పటికే పనులు పూర్తి చేశాం కాబట్టి తమకు సంబంధం లేదు కాబట్టి దీనిపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది. రీసెంట్ గా చూసాం ఏదైతే నిర్మాణ సంస్థ ఎలాంటి ఉందో మొదట ఖర్చు మాదే అన్నారు, తర్వాత మాకు సంబంధం లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. సో దానిపైన కూడా చర్చించబోతున్నారా?
తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎల్ఎన్టీ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎందుకంటే మొదట్లో డ్యామ్ కట్టినప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా పీరియడ్ ఉంటుంది దీనికి సంబంధించి. అంటే ఒకవేళ డ్యామ్ కట్టి ఇచ్చిన తర్వాత, ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అది పీరియడిక్ టైం అంటారు, దానికి సంబంధించి రీహబిలిటీ టైము. ఆ టైం వరకు కూడా వాళ్ళదే బాధ్యత ఉంటుంది. అంటే ఒకవేళ ఆయన కుంగుబాటు జరిగిన కానీ, ప్రాజెక్ట్ లో లోపాలు జరిగిన కానీ దానికి సంబంధించి పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని రీడిజైన్ చేసి మళ్ళీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ సమయంలో మేము ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసాం, మా సమయం మాకు సంబంధించిన గడువు కూడా అయిపోయిందని కూడా వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థ చేతులిచ్చేదానికి. ఇదే విషయాన్ని మొన్న 2 రోజుల క్రితం కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశంలో కూడా ఇటు ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇటు ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ఒక విషయం చర్చించుకోవాలి. ఎందుకంటే గతంలో అంటే ఈ యొక్క 7వ బ్లాక్ లోని 11 పిల్లలు ఉండగా వాటిలో 20వ నెంబర్ పిల్లలు పగులు వచ్చి కుంగడానికి గల కారణాలపై కూడా ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అందులో మెయిన్ గా ఇటు పోలవరం ప్రాజెక్ట్ లో 24 గంటల్లో 16,360 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు కూడా చేసి అప్పటి ఏపీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా రికార్డు నిలిపింది. అలాగే ఒక షాపింగ్ మాల్ నిర్మాణంలో 64 గంటల్లో 20,400 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు చేసి దుబాయ్ కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాబట్టి ఈ 2 రికార్డులు తిరగరాయాలని కూడా తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా భావించారు. ఇటు తెలంగాణ గవర్నమెంట్ డైరెక్షన్ అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ పనులు కూడా ఎంచుకుంది. ఆ నది నిర్మాణానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ ఇరిగేషన్ ఆఫీసర్లు ఎల్ఎన్టీ ఇంజనీర్లు మెడపై ఒక కత్తి పెట్టి ఇటు ఫౌండేషన్ పనులు కూడా రికార్డు టైంలో చేయించింది. అయితే 2018-23 24 గంటల్లో 16,720 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ఏపీ పేరిట ఉన్న రికార్డులు కూడా అధిగమించింది. అయితే ఈ రకమైన రికార్డులు కోసమే ఒక పిల్లర్ నిర్మాణం చేయడంతోనే ఇటు 7వ బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగిదానికి కూడా అప్పట్లో దానికి సంబంధించి పెద్ద వార్తా కథనాలు కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే అక్కడ నిర్మాణ లోపం జరిగింది, లోపం జరగడంతో అంటే ఇంజనీర్ల తప్పిదం ఉంది, అక్కడ లోపం జరగడంతోనే పిల్లలు కుంగిపోయాయి. దాంతో ప్రాజెక్టు పైన ఉన్నటువంటి రోడ్డు అదే ఏదైతే ఉందో ఇటు తెలంగాణ మహారాష్ట్రకు మధ్యలో రోడ్డు ఉంటుందో ఆ రోడ్డు కూడా కుంగుబాటుతోనే అక్కడ అధికారులు కూడా అక్కడ పిల్లర్ సమస్య కుంగింది, దాదాపుగా 2 ఫీట్ల మేర కిందికి కుంగిపోయింది. దాంతో ఈ యొక్క ప్రాజెక్టు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా ఇటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి దీనిపై కూడా ఈ రోజు పూర్తిగా అంటే అసలు ప్రస్తుత పరిస్థితి ఏంది, డ్యామ్ పరిస్థితి ఏదైనాపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు దీనికి సంబంధించిన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఉన్నారు. అయితే ప్రాజెక్ట్ యొక్క ఎవరు భరిస్తారు, ఏంది అసలు లాభ నష్టాలు ఏంటి అంటే గతంలో ఇటు ప్రాజెక్టు చేపట్టినట్టు అంటే ప్రాజెక్టు యొక్క వివరాలతో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలపై ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. గాయత్రి. సతీష్, థ్యాంక్ యూ.